ఢిల్లీ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చాం కుల్లు యొక్క నైట్ వ్యూ. ఫైనల్గా మనమైతే మనాలికి చేరుకున్నాం. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనాలి ట్రిప్లో భాగంగా ఢిల్లీ నుంచి మనాలి బస్ జర్నీ గురించి అయితే చెప్పబోతున్నాను. నేను ఈ జర్నీ కోసం వాల్వో బస్ అయితే బుక్ చేసుకున్నాను. ఇది 2x2 సీటర్ బస్. దీని కాస్ట్ వచ్చేసి 1230 రూపీస్ పడింది. సో మీరు కావాలంటే హెచ్ఆర్టీసీ బస్సెస్ కూడా బుక్ చేసుకోవచ్చు. 850 నుంచి వాటి ప్రైజెస్ అయితే ఉంటాయి. సో బస్ అయితే ఢిల్లీలోనే ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ నుంచి స్టార్ట్ అయింది. సో మనం ఇప్పుడైతే ఢిల్లీ అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసాము. సో నేషనల్ హైవే 44లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఈ హైవే చండీగఢ్ వరకు వెళ్తుంది. బస్సు యాక్చువల్ టైం అయితే 9, కానీ 9:10కి అయితే వచ్చింది. 9:15కి బస్సు అయితే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం అయితే 12:40 అయింది. సో వీళ్ళు ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే బస్సు ఆపారు. ఇక్కడ మనం లంచ్ అయితే చేయొచ్చు, కానీ చూసుకోండి వీళ్ళు ఆపి ఫుడ్ కోర్ట్స్ అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు, అక్కడ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో బెటర్ మీరు ఢిల్లీలోనే ఫుడ్ ఏదైనా తీసుకుని స్టార్ట్ అవుతే బెస్ట్, ఫ్రూట్స్ లాంటివి. సో మనం ఇప్పుడైతే హర్యానాలో ఉన్న అంబాలా అనే ప్లేస్కి అయితే వచ్చాము. సో ఇక్కడ అంబాలా కంటోన్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా అంబాలా కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించిన బిల్డింగ్స్. ఇదంతా డిఫెన్స్ ఏరియాలోకి వస్తుంది. సో ఈ ఊర్లో అయితే పెద్దగా చూడడానికి అయితే ఏమి ఉండవు. సో దీని తర్వాత మనము చండీగఢ్ రూట్లోకి అయితే వెళ్తాము. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 1:56 అయింది. సో ఇప్పుడు మనం ఎంటర్ అయింది చండీగఢ్. చూసారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఇదే చండీగఢ్ అనమాట. ఇది హర్యానాకి, పంజాబ్కి కామన్ క్యాపిటల్. దీన్ని వెల్ ప్లాన్డ్ సిటీ అని కూడా అంటారు. ఆ వ్యూస్ కూడా మీరు చూడండి. సో ఇక్కడైతే 6 లైన్స్ రోడ్స్ అయితే ఉంటాయి. అదే కాకుండా సైకిల్ ట్రాక్స్కి సపరేట్గా రోడ్స్ కూడా ఉంటాయి. సో అయినా కొన్ని జంక్షన్లో ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది. సో చూసారు కదా, ఇది ఒక జంక్షన్ అనమాట. ఇక్కడ దాదాపుగా 10 minutes అయితే పట్టింది ఈ జంక్షన్ దాటడానికి. కానీ చాలా గ్రీనిష్గా అయితే ఉన్నాయి రోడ్లు. డివైడర్స్లో పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే 3:30 అయింది. మనం కరెక్ట్గా హిమాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడి నుంచి మనకి అసలైన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి హిమాలయస్ గుండా ఈ జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ రోడ్లు అయితే కొంచెం ఇరుకుగా ఉంటాయి కొన్ని చోట్ల. సో ఇక్కడ మనకి జర్నీలో ఫస్ట్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే ఆపారు. సో ఆపి వాళ్ళకి పాపం వాటర్ లేదనుకుంటా, వాళ్ళ దగ్గర వాటర్ అయితే అడిగారు అనమాట. సో బస్ డ్రైవర్ బస్సులో ఉన్న వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళకి ఇచ్చాడనమాట. సో ఇలా మనం టన్నల్ 1లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఈ రూట్లో చాలా టన్నల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టన్నల్ అనమాట. దాని వ్యూస్ అయితే ఒకసారి ఎంజాయ్ చేయండి.
ఇప్పుడు మనం టన్నల్ నెంబర్ 2లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇలా చాలా చోట్లలో మనకి వెళ్ళే రూట్లో చాలా చోట్లలో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో హైవే ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ వర్క్స్ జరిగే చోట రోడ్ అయితే అసలు బాగోలేదు. సో ఇప్పుడు టైం అయితే 6:15 అయింది. మండి దాటిన తర్వాత ఒక డాబా దగ్గర అయితే ఆపారనమాట. సో ఇక్కడైతే నేను టీ అయితే తాగుదాం అనుకుంటున్నాను ఇక్కడి నుంచి. సో ఈ డాబా అయితే బ్యాస్ రివర్ పక్కనే ఉంది. ఇక్కడ నుంచి రివర్ వ్యూ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట డాబా నుంచి వ్యూ. ఈ డాబాలో ఒక టీకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చెప్పాను కదా వాళ్ళు ఆప్ చేసే డాబాల్లో కానీ రెస్టారెంట్లు కానీ ఏమన్నా ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ప్రైజెస్ కనుక్కుని అప్పుడైతే ఆర్డర్ ఇవ్వండి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా నైట్ 8 అయింది. సో మనం కుర్లుకి అయితే ఎంటర్ అయ్యాం. చూసారు కదా, ఇది కుర్లు యొక్క నైట్ వ్యూ. సో రివర్ పక్కన ఆ లైట్స్ రివర్ నుంచి రిఫ్లెక్ట్ అవుతూ వ్యూ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా, మ్యాక్సిమం ఇదంతా హిల్లీ రీజన్. ఆ కొండపైన కూడా ఇల్లు ఉన్నాయి. మనకి ఆ లైటింగ్ అనేది బాగా కనిపిస్తుంది. సో వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. మనం మనాలి అవుట్స్కట్స్కి అయితే వచ్చాము. చూసారు కదా, ఇక్కడ మనకి రోడ్ పక్కన స్నో అనేది కనిపిస్తుంది. ఈవెన్ రోడ్డు మీద కూడా ఉంటుంది, కానీ వెహికల్స్ వెళ్ళడం కోసం దాన్ని అయితే క్లీన్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనాలి ప్రైవేట్ బస్ స్టాండ్ దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు మనాలి అనే బోర్డు ఉంది. సో ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా ఒక 1.2 కిలోమీటర్స్ వెళ్తే మాల్ రోడ్ అయితే వస్తుంది. రైట్ సైడు మనకి మనాలి వాల్వో ప్రైవేట్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచే అన్ని ప్లేసెస్కి వాల్వో బస్సెస్ అయితే సర్వీసెస్ ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ బస్సెస్ కూడా వాల్వో బస్సెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నేను వచ్చిన రోజే ఆఫ్టర్నూన్ ఇక్కడ స్నో అయితే పడింది అనమాట. అందువల్ల ఎక్కడ చూసినా స్నో అనేది కనిపిస్తుంది మనకి. ఫైనల్లీ మనం మనాలి అయితే రీచ్ అయిపోయాం. సో నేను రీచ్ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్గా 12:15 అయింది. సో ఇక్కడ నుంచి మనకి నైట్ టైం అవడం వల్ల ట్యాక్సీస్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. సో షేరింగ్ క్యాబ్స్ అయితే మనం బుక్ చేసుకుని మన హోటల్స్కి అయితే మనం వెళ్ళొచ్చు. నేను ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. దానికోసం నాకు షేరింగ్ క్యాబ్ అయితే దొరికింది. సో వాళ్ళు 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ అనమాట నా హాస్టల్ డిస్టెన్సు. సో నాకు 800 రూపీస్ అయితే క్యాబ్ అతను చెప్పాడు, కానీ నేను 300 రూపీస్కి అయితే ఫైనల్గా ఫిక్స్ చేశాను. సో మనం ఎంత బార్గెన్ చేస్తే వాళ్ళు అంత తక్కువకి అయితే వస్తారనమాట. సో ఇదే నేను బుక్ చేసుకున్న హాస్టల్. దీని పేరే ద బంకర్ హాస్టల్. సో ఇది కరెక్ట్గా నెహ్రూ కుండ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో చుట్టూ హిమాలయాస్ ఉంటాయి, స్నోతో సూపర్గా అయితే ఉంది హాస్టల్. సో హాస్టల్ సంబంధించిన వీడియో రేపైతే పబ్లిష్ చేస్తానన్నమాట. మనకి చాలా తక్కువ ప్రైస్లో బ్యూటిఫుల్ హాస్టల్ అనమాట. లాస్ట్ టైం మనాలి వచ్చినప్పుడు కూడా ఇక్కడే స్టే చేశాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతకుముందు సోలంగ్ వ్యాలీకి స్కీ బైక్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది కూడా మన ఛానల్ ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ.